ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనాల వ్రతం పూజతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు 8వ వారం అండి, ఆఖరి వారము. ఇంట్లో పూజ చాలా ప్రశాంతంగా, చాలా ఎర్లీగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది ఈరోజు. ఇంకా ప్రమిద కూడా చక్కగా వచ్చిందనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మరి 8వ వారం పూజ ఎలా చేసుకోవాలి, అలాగే తర్వాత ఇంకేమైనా నియమాలు ఉంటాయా, ఆ డిస్కషన్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి కలెక్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్, వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయన్నమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనాల వ్రతంలో 8వ వారం పూజా విధానంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పూజ చాలా ఎర్లీగా అయిపోయిందండి. సో చాలా తొందరగా లేచాను. 4:10 కల్లా లేచాననమాట. ఇంకా చక్కగా ముందైతే ఇల్లైతే క్లీన్ చేసేసుకొని, మనము క్లీన్ అయిపోయి శుభ్రం చేసేసుకొని ఇంకా చక్కగా దేవుని షెల్ఫ్ దగ్గరికి వచ్చేసి ఇంకా నిన్న పెట్టిన పూలైతే అన్నీ నేనైతే తీసేస్తున్నాను. ఇంకా నిన్న హోలీ ఉండటంతో షాపులు అన్నీ క్లోజ్డ్గా ఉండే, అంటే పూలు కొనుక్కుందామన్న ఇలాంటివన్నీ కొనుక్కొచ్చుకుంటా కానీ నేను ముందు రోజే కొంచెం షాపులు క్లోజ్ ఉండే. ఇంకా వెంకటేశ్వర స్వామి దయ ఎలా ఉంటుంది చూడండి. నేను పూజ చేసి ఈరోజు అన్నీ దొరుకుతాయా దొరకవా, ఆన్లైన్లో అన్నీ బుక్ చేసుకోవాలంటే కొంచెం ధరలు ఎక్కువనే ఉంటాయి. ₹1 ఉండాల్సింది ₹2 ఎక్కువనే ఉంటుంది. మధ్యాహ్నం జెప్టోలో ఫస్ట్ 5 ఆర్డర్స్తే కొంచెం ఫ్రీ డెలివరీగా ఉంటుంది, తర్వాత కష్టంగా ఉంటుంది. బనానా కూడా, ఈవెన్ బనానా ₹60 ఉండే బనానా నాకు ₹120 చూపిస్తుందండి. కొబ్బరికాయ కూడా ₹30-35 ఉండే కొబ్బరికాయ ఆన్లైన్లో ₹50-55 చూపిస్తుంది. కానీ పూజ చేసుకోవాలని సంకల్పం ఉండాలి కానీ ఆ వెంకటేశ్వర స్వామి దారి చూపిస్తారన్నట్టుగా నేను నిన్న మార్నింగ్ పూజ చేసుకొని గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళి గుడి దగ్గర నాకు ఆవు పాలు దొరుకుతాయి అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామి పూజకి వచ్చేసి నేను కొబ్బరికాయ, తర్వాత పూలు, ఆకులు ఇవన్నీ తెచ్చుకుంటాను. అక్కడికి నేను వెళ్ళేసరికి పూల షాప్ బంద్ ఉంది. కొబ్బరికాయ అలాగే పాలు మట్టుకే దొరికాయి. నెయ్యి కూడా కొంచెం నిండుకుందని చెప్పేసి ఇంకో నెయ్యి డబ్బా తెచ్చుకున్నాను. మరి పూలు ఎలా అని చెప్పేసి సందేహిస్తున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే బయట మొత్తం హోలీ ఆడుతున్నారు, చాలా రష్ ఉంది. ఎలా చేయాలి ఏంటిది అని ఆలోచిస్తూ ఉండగా నేను రెగ్యులర్గా ఒక అంకుల్ దగ్గర రోజు ఇంటి ముందు పూలు తీసుకుంటాను. ఆయనకు నేను ఆల్రెడీ థర్స్డేనే చెప్పించాను, నేను ఉన్నా లేకపోయినా ఇంట్లో బయట అయితే పెట్టి వెళ్ళండి అంకుల్, పూలు విడి పూలు కూడా కావాలి, కొన్ని మల్లె మొగ్గలు, కనకాంబరాలు ఉన్నట్లయితే కనకాంబర పూలు కూడా కావాలి విడివి. ఎందుకంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుంటూ ఈరోజు 8వ వారం కదా, చక్కగా మంచిగా స్వామివారి పాదాల చెంత పూలను ఉంచుతూ అభిషేకిద్దామని అనుకొని ఉంటే పెట్టండి అంకుల్ అని చెప్పేసి అన్నాను. కానీ ఆయన ఎక్కడో సందేహించారనమాట. అంటే ఎవరైనా అప్పటికప్పుడు డబ్బులు ఇస్తేనే ఇస్తారు కదండి, తర్వాత ఇస్తామంటే ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. మరి పూల దగ్గర ఆయనకి ఏమైనా సెంటిమెంట్ ఉందో తెలియదు. సరే అని చెప్పి నేను గుడికి వెళ్ళి పాలు, నెయ్యి, కొబ్బరికాయ తెచ్చుకున్నాను. అలా గుడి నుంచి వస్తూ ఉండగానే మా ఇంటి ముందు కరెక్ట్గా అంకుల్ వచ్చి ఆగాడనమాట. చక్కగా ఇంకా దేవుళ్ళకు కూడా పూలు ఇంక సరిపోవు అని చెప్పేసి చామంతి పూలు, గులాబీ పూలు విడివి, కనకాంబరాలు, మల్లె మొగ్గలు, ఇంకా స్వామివారికి మల్లెపూల మాల, దండ అన్నీ తీసుకున్నాను. జస్ట్ ఒక ఆకులు ఒక్కటే దొరకలేదు, ఇంకా అన్నీ దొరికాయి. ఇంకా అంతా సమకూలిన సామాన్లు అన్నీ దొరికాయి పూజకి. ఇంకా అరటిపళ్ళు ఒక్కటే లేకుండే అనమాట అని చెప్పేసి అరటిపళ్ళు ఇంకా నిన్న మా వారు హోలీ సందర్భంగా ఇంట్లోనే ఉంటే ఆయన ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ పెట్టారు, ఇంకా అరటిపళ్ళు కూడా వచ్చాయన్నమాట. సో అలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలని దృఢ సంకల్పం మనసు నిండా ఉంటే ఖచ్చితంగా స్వామివారి దారి చూపిస్తారని చెప్పి అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇంకా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను గురువారం ఈసారి క్లీన్ చేయలేదండి. ఎందుకంటే శుక్రవారం గ్రహణం అన్నారు. మరి మన భారతదేశంలో ఉందో లేదో అని సందేహంతో, ఎందుకంటే మళ్ళీ 2 సార్లు మళ్ళీ దేవుని విగ్రహాలు అన్ని పటాలు ఎందుకు తీస్తాం, ఎంత తీయొద్దు కదా, వారానికి ఒక్కసారే క్లీన్ చేసుకుంటాను నేను అని చెప్పి శుక్రవారం క్లీన్ చేసుకుందాంలేని అట్లా ఆగిపోయాను. ఇంకా గురువారం ఇంట్లో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల ఆగిపోయాను. ఇంకా మళ్ళీ శుక్రవారం హోలీ పండుగ, లేవడమే లేటు. ఆయన కూడా చక్క ఇంకా దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని, పటాలు క్లీన్ చేసి, షెల్ఫ్ క్లీన్ చేసుకొని, ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కోసము తడి బియ్యం పిండి ప్రిపేర్ చేసుకొని, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చుకొని వంట చేసుకొని తిన్నామన్నమాట. ఇంత జరిగింది శుక్రవారం రోజు.
ఇంకా చక్కగా దేవుని ఫోటోలు అన్నీ తూడ్చేసాను. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టుకు ఏ ఫోటో అయినా సరే వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం సందర్భంగా 8వ వారం సందర్భంగా ఇంకా మరలా వెంకటేశ్వర స్వామి ఫోటో తూడ్చి గంధం బొట్టు పెట్టి అలంకరించాను. మెయిన్గా స్వామివారి పూజలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలంకరణ అండి. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి ఎంత మంచిగా అలంకరించి ఎన్ని నైవేద్యాలు ఆయనకి పెట్టి పూజ చేస్తే అంత ఇష్టపడతారనమాట. సో చక్కగా నా దగ్గర ఉన్న పూలతోని దేవుళ్ళన్నిటినీ కూడా డెకరేట్ చేస్తున్నాను. స్వామివారి పూజలో మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 2 తులసి ఆకులు లేదా తులసి మాలతోని స్వామివారిని పూజించడము. స్వామివారికి తులసి మాలతో పూజిస్తే చాలా శ్రేష్టం అండి, చాలా మంచిది. నేను ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఆకులైన 2 అయినా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోల దగ్గర పాదాల చెంత ఉంచుతాను. తర్వాత మరోవైపు అయితే ఇంకా అక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది, స్వామివారి దగ్గర అలంకరణ అయిపోయింది. ఇంకా పిండి ప్రమిద అలాగే ప్రసాదం చేసుకోవాలి. సో దానికోసం తడి బియ్యం పిండి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను నిన్ననే. సో నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలు, బెల్లము, తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్రసాదానికి. ఈరోజు వచ్చేసి జస్ట్ పరమాన్నం చేస్తున్నాను, అంటే పెసరపప్పు ఏమి వేయకుండా పరమాన్నం లాగా చేస్తున్నాను. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు పాలు విడివి దొరికాయండి, తెచ్చుకున్నాను నిన్ననే. అలాగే స్వామివారికి పాదాల చెంత పుష్పాలు ఉంచుతూ గోవిందనామాలు చదువుకోవడానికి ఫ్రెష్గా కనకాంబరాలు అలాగే మల్లె మొగ్గలు, అలంకరణకి కొన్ని చామంతులు, గులాబీలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు నెయ్యి. సో ఇలా అన్నీ రెడీగా ఉన్నాక నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు స్టవ్ మీద నేను రైస్ అయితే పెట్టేశాను పరమాన్నానికి ప్రసాదానికి. మరోవైపు ప్రమిదనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అందుకోసం ఒక శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి తడి బియ్యం పిండి వేసుకోవాలి. తడి బియ్యం పిండి అప్పటికప్పుడు కాకుండా ఒక 2-3 రోజుల ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. మరి తడి బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వ్రతం వీడియోలో మొదటి వారంలోనే వివరించాను. అలాగే షార్ట్లలో కూడా పెట్టాను, చూడండి తెలియని వాళ్ళు. అలాగే తడి బియ్యం పిండిలోకి కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం బెల్లం తురుము, తర్వాత కొద్దిగా అరటిపండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బియ్యం పిండికి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఆవు పాలుని వేసుకుంటూ మన చపాతీ పిండి మాదిరిలాగా తడుపుకోవాలి. సో బియ్యం పిండి అనేది మనము కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకవేళ లూజ్గా అయిందంటే సరిగా రాదు, ఇచ్చుకపోతుంది. అందుకనే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, సో మిగిలిపోయినా ఏం కాదు, కానీ తక్కువ అయితేనే ప్రాబ్లం. కాబట్టి కొద్దిగా పాలను పోసుకుంటూ మనం తడి బియ్యం పిండిలో పోసుకుంటూ మనం ప్రమిదకు సిద్ధం చేసుకోవాలి. సో మనము తడి బియ్యం పిండితో ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి కొద్ది పరిమాణంలో చలిమిడి కింద పక్కన పెట్టుకోవాలి అండి. తర్వాత ఏంటంటే మొదటి నుంచి 6వ వారం మట్టుకు 1 లేదా 2 పిండి ప్రమిదలని మనం దీపారాధన చేసుకోవాలి. 8వ వారంలో అంటే ఈరోజు కూడా 1 లేదా 2 పిండి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఓన్లీ 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలన్నమాట. సో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం మొత్తం 8 వారాలు చేస్తాము. 7 వారాలు 7 కొండల వాడికి 8వ వారం 7 కొండల వాడు వడ్డీ కాసుల వాడు కాబట్టి 8వ వారం ఆయనకు వడ్డీ కింద మొత్తం 8 వారాల పూజా విధానం అనేది ఉంటుందండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నేను లాస్ట్ వీక్ కూడా మీకు ఒకటి చూపించాను, చిన్న టిప్. ఇక్కడ ఏంటంటే ప్రమిద చక్కగా రావడానికి ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా, లొత్తుగా ఉన్న ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ పొడుగ్గా ఉన్నది తీసుకున్నారనుకోండి, చక్కగా ప్రమిద అనేది నీట్గా వస్తుంది. మొదటి వారాలలో నేను చూపించాను చెయ్యితో ఎలా ప్రిపేర్ చేయాలనేది. చెయ్యితో సరిగా రాకుండా కొత్తగా చేస్తున్న వాళ్ళు, కొత్తగా వ్రతం స్టార్ట్ చేసిన వాళ్ళకి బీటలు వస్తాయని ప్రమాదంగా అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం గుండె అల్లజడిగా లోనవుతూ ఉంటుంది. మొదటిసారి నేను చేసేటప్పుడు నాకు అలానే అనిపించింది. కాబట్టి చిన్న టిప్ మీకు పనికొస్తుందండి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కొద్దిగా బియ్యం పిండి చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకొని తడి బియ్యం పిండి అందులో పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ప్రెస్ చేసినట్లయితే అది మంచిగా స్టిక్ అవుతుంది లోపల. తర్వాత ఉల్టా తిప్పినట్లయితే చక్కగా కిందికి వచ్చేస్తుందండి. సో స్లోగా తిప్పాలి, మనం కంగారు పడుతూ గట్టిగా తిప్పామంటే అది మళ్ళీ విరిగిపోతుంది. కాబట్టి స్లోగా, చూసారు కదా, ఇలా స్లోగా తిప్పడం వల్ల మంచిగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు లోతు చేసుకోవాలి. మనము ఆవు నెయ్యి వేసి అలాగే అందులో ఒత్తులు వేయడానికి లోతు ఉండాలి కదా అని చెప్పేసి నేను చిన్న క్యాప్తో ఇలా చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మనము అలంకరించుకుందాము మనం పిండి ప్రమిదని.
ఏ ప్రమిదనైనా ఆకుల మీద కానీ లేదా ఒక ప్లేట్ మీద కానీ పెట్టాలి, నేల మీద పెట్టొద్దు అంటారు. సో నేను ప్రతిసారి ఆకులు తెచ్చుకుంటాను. నాకు ఈసారి ఆకులు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ మీద కూడా గంధం బొట్టు పెట్టి అలంకరించాను. తర్వాత పిండి ప్రమిదకి గోవిందనామాలు వచ్చేలాగా గంధంతోని బొట్టుతోని ఇలా వీ షేప్ వచ్చేలాగా నేను మన ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో మంచిగా చక్కగా పెడుతున్నాను. సో ఇలా గంధం బొట్టు పెట్టి అలంకరించేస్తున్నాను. తర్వాత మీద నుంచి 3 గంధం బొట్లు అలాగే 3 కుంకుమ బొట్లు పెట్టాలి. 3 పెట్టాలా 5 పెట్టాలా అని చెప్పి సందేహం కలుగుతూ ఉంటుంది. 3 సరిపోతాయండి. తర్వాత ఇది ప్లేట్ మీద పెట్టేసి అలాగే ఇందులోకి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. అలాగే 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి. 8 ఒత్తులు ఎందుకంటే 7 ఒత్తులు ఏడుకొండల వాడికి, 8వ ఒత్తు వడ్డీ కింద వడ్డీ కాసుల వాడు కాబట్టి మన వెంకటేశ్వర స్వామి 8 ఒత్తులు ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి. సో 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకునే వాళ్ళు ఆ 2 ప్రమిదలలో కూడా 8 ఒత్తులు వేసుకోవాలి. జనరల్గా ప్రతి శనివారం ప్రతి ఇంట్లలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే వాళ్ళు, నార్మల్ పూజ చేసుకునే వాళ్ళు ఇలా పిండి ప్రమిదలు కంపల్సరిగా చేసుకుంటారు. చిన్న చిన్నవి చేసుకుంటారు. వాళ్ళు 2 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకుంటారు. మనం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఏడ్చనాల వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇలా ఈ విధంగా 8 ఒత్తులు అలాగే ఆవు నేతితో దీపారాధన చేస్తాం అన్నమాట. తర్వాత మంచిగా ఇంకా ప్రమిద చుట్టూ పూలతోనైతే డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కొంచెం చామంతి పూలతోని గులాబీ పూలతోని చక్కగా ప్రమిద చుట్టూ పెట్టి డెకరేట్ చేస్తున్నాను. 2 తమలపాకులైనా మనము ప్రమిద కింద పెట్టుకోవచ్చు అండి, పిండి ప్రమిద కింద, లేదా ఇలా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత పానకం కోసం ఒక గిన్నెలో 2 తులసాకులు వేసుకున్నాను, కొన్ని వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెము మన యాలకులు అలాగే మిరియాలని కచ్చాపిచ్చగా నూరుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా బెల్లం తురుము వేసుకుంటున్నాను. అంతేనండి, పానకం రెడీ. పానకం చలిమిడి ఖచ్చితంగా పెట్టాలన్నమాట. తర్వాత ఈ గిన్నెకు కూడా కొంచెం గోవిందనామాలు వచ్చేలాగా గంధము కుంకుమ బొట్లతోని గిన్నెను మళ్ళీ ఇలా నామాలు వచ్చేలాగా డెకరేట్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోవైపు పరమాన్నానికైతే అన్నం చక్కగా ఉడికిపోయింది. అలాగే బెల్లాన్ని కూడా కరిగించి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. నా దగ్గర కాజు బాదం ఉన్నాయి, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాను. సో ఉడికిన అన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్తో నెయ్యితో సహా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా పాలు, తర్వాత ఈ బెల్లం కరిగించుకున్న వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, పరమాన్నం ప్రసాదం రెసిపీ రెడీ. చక్కగా అలంకరణ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, పిండి ప్రమిద అలంకరణ అయిపోయింది, అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. పానకం, తర్వాత చలిమిడి, పరమాన్నం, పిండి ప్రమిద, పండు, అలాగే కొబ్బరికాయ. ఆ తర్వాత మొబైల్లో గోవిందనామాలు రెడీ చేసి పెట్టుకున్నాను. మరోవైపు ఫ్రెష్గా కొనుక్కున్న మల్లె మొగ్గలు, కనకాంబర పూలు, స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత ఉంచడానికి పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకంతా అలంకరణ అయిపోయిందండి, ఇంకా పూజ చేసేసుకోవడమే. ముందైతే ఏ పూజకైనా సరే మనము విఘ్నేశ్వరుని పూజ అనేది ముఖ్యము కాబట్టి విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని ముక్కుకొని ఇంకా నార్మల్ ప్రమిదలలో నువ్వుల నూనె 2 ఒత్తులు వేస్తాం కదా, ఆ ఒత్తులలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత మన కోరికలన్నీ కూడా విఘ్నేశ్వరునికి విన్నవించుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి విన్నవించుకొని ఏ కోరికైతే మీరు మనసులో బలంగా కోరుకుంటున్నారో ఆ కోరికలని తండ్రి నువ్వే దిక్కొని విన్నవించుకొని ఇంకా పిండి ప్రమిదలో దీపారాధన గోవింద నారాయణ అనుకుంటూ చేయాలి. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టాలండి, స్వామివారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోవిందనామాలు చదువుకోవాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని చెప్పేసి ఇంకా నేను ప్రతి గోవిందనామం చదువుకుంటూ ఉంటూ ఒక్కొక్క మల్లె మొగ్గని అలాగే కనకాంబర పూలని స్వామివారి పాదాల చెంత అయితే వేస్తూ స్వామివారిని పూజించుకుంటున్నాను. సో చక్కగా చాలా తృప్తిగా అనిపించిందండి, ఆనందం కలిగింది. ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి చూపించేసి అలాగే స్వామివారితో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. 108 నామాలు ఉంటాయి కదండి, ఆ 108 నామాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి పూలతోని అలంకరించుకోవాలి. తర్వాత మరలా ఒకసారి హారతి అమ్మవారికి కూడా చూపించేసేయాలి. అంతేనండి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచనాల వ్రతంలో 8వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది
ఒక పుస్తకం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది 7 శనివారాల వ్రత కథ పుస్తకము. అది ఆన్లైన్లో దొరుకుతుంది. అది చదువుకోవాలి, కలశం పెట్టుకోవాలి అని చెప్పేసి సందేహ ఇస్తున్నారండి. కలశం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. నేను కలశం లేకుండానే పూజ చేసుకుంటాను. నేను చేసే పూజలో ఓన్లీ గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాల మట్టుకే ఉంటాయి. కొబ్బరికాయ కొట్టుకుంటాను, పిండి ప్రమిద దీపారాధన చేస్తాను, గుడికి వెళ్తాను, స్వామివారి దర్శనం చేసుకుంటాను. మరలా ఈవినింగ్ మళ్ళీ స్నానం అవన్నీ చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకుంటాను. నేను చేసే పూజ ఇలా సింపుల్గా చేసుకుంటానండి. తప్పైతే క్షమించండి. సో ఇక్కడితోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 8వ వారం అయితే చాలా తృప్తిగా జరిగింది. ఇలాంటి విశిష్టమైన పూజలు చేసిన రోజు కడపల మీద ముగ్గులు, తులసి కోట దగ్గర దీపారాధన అనేది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. ముగ్గులు, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఒక్క కడపైన పూజించుకుంటాను. ఒక్కసారి శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టిన పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదను ఏం చేయాలని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. అందులో ఉన్న ఒత్తులు తీసి పక్కన పెట్టేసుకొని ఆ ఒత్తుల్ని ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయాలి. మరి పిండి ప్రమిదలో కొద్ది పోర్షన్లో అయినా మన ఇంటిలో పాది మా ముగ్గురికి, నాకు, మా వారికి, మా పాపకి సరిపోతుంది. ప్రసాదంగా భావించి స్వామివారికి తీసుకొని మిగతాది పక్షులకి, గోవులకి ఆహారంగా పెట్టవచ్చు, లేదా వాటర్ని కలిపి చెట్లకు పోయొచ్చు. కానీ ఆ నీళ్ళు ప్రారొద్దు, మనం తొక్కొద్దండి, తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు. నాకైతే ఇంటి దగ్గరలో గుడి ఉంది, గోశాల ఉంది కాబట్టి ఆవుకి నైవేద్యంగా పెట్టేస్తాను. ఇంకా ఇంటి దగ్గర గుడి అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా శనివారం రోజు స్వామివారి దర్శనం చేసుకొని, ప్రదర్శనాలు చేసుకొని ఆ తర్వాత ఒత్తూరు చెట్టు మొదల్లో వేసేసి అలాగే ప్రమిదని నేను ఇక్కడ చక్కగా ఆవుకి పెట్టేసి నైవేద్యంగా పెట్టేసి అలాగే శివ దర్శనం, అన్ని దర్శనాలు, హనుమాన్ దర్శనం అన్నీ చేసుకొని చక్కగా గుడికి వెళ్ళేసి వస్తానన్నమాట. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 8వ వారం పూజా విధానం. చక్కగా సంతోషంగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడితోనైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. అష్టైశ్వర్యాలు, మంచి చదువు భాగ్యాలతో, లక్ష్మితో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో అందరం సంతోషంగా ఆనందంగా ఉండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఏం చేస్తున్నాను. మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక సర్కిల్ అయితే అయిపోయిందని 8 వారాల సర్కిల్. సో మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తప్పకుండా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి డివోషనల్ వీడియోస్, వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో. అంతవరకు థ్యాంక్ యూ. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. బాయ్.